హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసండి. మనము సంవత్సరం పాటు ఎలాగ మినపప్పులు, శనగపప్పులు, పెసరపప్పులు నిలవ ఉంచుకుంటాం, అలాగే చింతపండు కూడా నిలవ ఉంచుకుంటాం కదండి. ఇంకా అమ్మ వచ్చేసి అయితే చింతపండు పిక్క తీసేసి నాకు అయితే పంపించిందండి. ఇంక మేమైతే ఎలాగ సంవత్సరం పాటు నిలవ ఉంచుకుంటాం అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే అండి, ట్రబుల్లోన కల్లుప్పు వేసుకొని చింతపండు విడివిడిగా వేసుకొని అయితే స్టోరేజ్ చేసుకుంటారు. కానీ మా అమ్మల కాలం నుండి అయితే మేము ఈ విధంగా చేసుకుంటున్నాము. ఎటువంటి పురుగు పట్టడం ఏమీ ఉండదు. అలాగే 2 సంవత్సరాలు అయిపోయినా కూడా పాప తల్లి కూడా తినొచ్చు, అంత మంచిగా ఉంటుంది, ఏమి పురుగు పట్టదు. ఫస్ట్కి వచ్చేసి అయితే మనం తినే ఆయిల్ ఒక 2-3 చుక్కలు అయితే చేతికి అయితే వేసుకొని రాసుకొని, తర్వాత మనకి సైజు బట్టి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు అయితే గట్టిగా పిసుక్కొని ఇలాగ బాల్ టైపులో అయితే చేసుకొని మనం బకెట్లో స్టోరేజ్ చేసుకుంటే 2 సంవత్సరాలు పట్టి ఏ పురుగు పట్టకుండా చక్కగా ఉంటుందండి. ఇంకా అన్ని ఉండలు చుట్టిన తర్వాత ఈ విధంగా ఉందండి. మీకు కానీ వీడియో